హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధూస్ కిచెన్. ఈరోజు నేను మీకు మెంతికూర బంగాళదుంప ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మేథీ ఆలూ ఫ్రై అంటారు, ఆలూ మేథీ ఫ్రై అంటారు. ఇది చాలా హెల్దీ రెసిపీ, అలానే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ లిస్ట్. ఫస్ట్ వచ్చేసి మనం కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత సాయి మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, అలానే వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వీటిని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకుందాం. వేసుకుని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకుందాం. ఇది చాలా హెల్దీ రెసిపీ. పిల్లలు ఎలాగో మనకి పొటాటో అనేది ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా మెంతికూరని యాడ్ చేసి పెడితే వాళ్ళకి నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. మెంతికూరని నేను ఆల్రెడీ చూసారు కదా, ఆకులు మట్టికి ఇలా తెంపేసుకోవాలి. ఇలా చేసి పెట్టేసుకున్నాను క్లీన్గా. ఇప్పుడు దీన్ని కొద్దిగా వాటర్ తీసుకుని అందులో వేసుకుని కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ గట్టిగా ఇలా పిసుక్కుంటూ మనం వాష్ చేసుకుంటే అందులో ఏదైనా చేదున్నా దిగిపోతుంది. బాగా చేదు ఉంటాయి ఒక్కొక్క మెంతాకు. ఇలా పిసుక్కుంటూ మనం క్లీన్ చేసేసుకోవడమే. ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. అల్లం పచ్చిమిర్చిని దంచుకోవాలి. మీకు ఇలా దంచుకునేది కనుక లేదు అనుకుంటే గ్రైండ్ చేసేసుకోవచ్చు నార్మల్గా మిక్సీ జార్లో. కచ్చాపచ్చగా గ్రైండ్ ఇలా మనం దంచుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. చూసేసుకుందాం. పొటాటో ఉడికిపోయిందేమో. ఇప్పుడు ఇందులో ఈ దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చిని వేసేసుకుంటున్నాం. పచ్చిమిర్చి కారం మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే ఇంక ఇందులో కారం అనేది యాడ్ చేయం. దాన్ని బట్టి పచ్చిమిర్చి కారాన్ని వేసుకోవడమే. ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న మెంతాకుని వేసుకుందాం. వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. మెంతికూర ఉట్టి ఇగురు కూర అలా వండితే చాలామందికి నచ్చదు. పప్పులో వేసుకుంటాం. అస్తమానం పప్పులో కన్నా రెగ్యులర్గా ఉంటుంది కదా, ఇలా ఆలూలో వేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. అలాగే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఎలా వచ్చిందో అనేది. ట్రై చేసి ఇలా ఒక దుంపని మనం ఇలా గరిటతో ఇలా చేసుకుంటే మనకి అది ఉడికిపోయిందో లేదో తెలిసిపోతుంది. లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఆఫ్ చేసుకుని దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. రైస్లోకి అలానే రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంది కదండి, హెల్దీ రెసిపీ. అలానే చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.